హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ భిండి దో ప్యాజా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1/2 కిలో. నేను ఇవి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అంగుళం ముక్క కట్ చేసుకొని పెట్టుకున్నాను. కొంచెం వాము, 2 ఎండుమిర్చి, ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి, టొమాటోస్ 2, ఇవి ప్యూరీ చేసుకుందాం మనం. నేను ప్రస్తుతానికి కట్ చేసి పెట్టుకున్నాను. పెరుగు కొంచెం, ఆయిల్, సాల్ట్, పసుపు, కారం, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ మనం కట్ చేసుకున్న బెండకాయలు ఇందులో వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న బెండకాయలు యాడ్ చేసుకుందాం. ఇది ఆయిల్లో మనం కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక 5 to 10 minutes ఫ్రై చేసుకుందాం. బెండకాయలు సాఫ్ట్గా అయిపోయాయి కదా, ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. బెండకాయ ముక్కలు నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేసుకున్నాము సేమ్ ప్యాన్లో. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఎండుమిర్చి, వాము ఉంది కదా, అవి వేసుకున్నాం. ఏంటా వెరైటీగా వాము వేస్తున్నాను అనుకుంటున్నారా? ఈ కర్రీకి ఈ వాము ఒకటే మెయిన్. ఎందుకంటే మనం జీలకర్ర యాడ్ చేయట్లేదు, తాలింపు గింజలు మనం వేయట్లేదు. ఈ వాము ఈ కర్రీకి చాలా టేస్ట్ తెస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. కొంచెం వేయించుకుందాం. వాము డైజెషన్కి కూడా చాలా మంచిది కదా. వాము, ఎండుమిర్చి కొంచెం వేయించిన తర్వాత మనం తీసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. నేను ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలే తీసుకున్నాను. ఇది కొంచెం కలర్ మారితే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై అవ్వని అవసరం లేదు. ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు మనం తీసుకున్న టొమాటోస్ ప్యూరీ చేసుకున్నాను నేను, ఆ ప్యూరీ వేసేద్దాం. ఇది నేను 2 టొమాటోస్ ప్యూరీ చేసుకున్నాను. 2 టొమాటోస్ ప్యూరీ వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ అండ్ స్పైసెస్ యాడ్ చేద్దాం. ఇందులో కరివేపాకు యాడ్ చేసుకుందాం, సాల్ట్, పసుపు అండ్ కారం. ఇది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రై అవనిద్దాం. పెట్టేసి మనం ఇది ఉడికే వరకు వెయిట్ చేద్దాం. టొమాటో ప్యూరీలో ఉన్న వాటర్ అండ్ టొమాటో కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా, అదంతా పోయే వరకు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. చూసారా, ఫ్రై అయిపోయింది. ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఇందులో మనం ఇప్పుడు ఇందాక తీసుకున్న పెరుగు బాగా విస్క్ చేసేసి ఇందులో యాడ్ చేసుకుందాం. ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది, పుల్లటి పెరుగు అయితే టేస్ట్ బాగుండదు. ఇది మనం కంటిన్యూస్గా తిప్పుతూనే ఉందాం, ఎందుకంటే పెరుగు వేడి మీద వేసినప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. ఇది కంటిన్యూస్గా ఇట్లా కలుపుతూనే ఉందాం. గ్రేవీ కొంచెం దగ్గర పడిపోయింది కదా. ఇందాక మనం ఫ్రై చేసుకున్న బెండకాయలు ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకుందాము.
మనం ఫ్రై చేసుకున్న బెండకాయలు యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని ఇది ఒకసారి కలుపుకుందాము. మనం వేసిన మసాలా, ఈ టొమాటో ఆనియన్ గ్రేవీ అంతా బెండకాయలకి పట్టేలాగా మనం ఒకసారి కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నాం. చూసారు కదా బెండకాయలు ఎలా ఫ్రై అయిపోయినాయి. ఆల్రెడీ ఇవి ఫ్రై చేసినాయి కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టదు మనకి. చాలా ఈజీ ప్రాసెస్. ఓన్లీ మనం టొమాటో ప్యూరీ ఒకటి రెడీ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక తీసుకున్న కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. రెస్టారెంట్ స్టైల్ భిండీ దో ప్యాజా ఎలా రెడీ అయిపోయిందో చూసారా? మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇది రోటీ, నాన్, పుల్కా, రైస్ దేనికైనా వండర్ఫుల్ కాంబినేషన్. మీరు కూడా దీన్ని ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.